అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఇవ్వటానికి ముందు ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ ఆలోచించే మాట్లాడాడు కదా అని. ఎందుకంటే ఒక చోట ఏమో నేను మీకన్నా చాలా చిన్నవాడిని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. నాకు మీకు చెప్పేంతగా ఏమీ తెలియవు అని తనను తాను తగ్గించేసుకున్నాడు. ఇంకొక చోట తనని, తన భార్యని, తన కుటుంబాన్ని ఎవరైతే నీచంగా ఘోరగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అటువంటి వారిని సైతం ఈరోజు వేరే ఒక ఛానల్ వాళ్ళు, ఒక పేపర్ వాళ్ళు జస్ట్ ఫార్మల్గా నార్మల్గా ఒక ఉపమాలంకారంలాగా ఒక పోలిక ఏదో చెప్పారు. దానిని కూడా పవన్ కళ్యాణ్ అలా అనకుండా ఉండాల్సిందే అన్నాడు. అదేంటి అంటే అవతల బాధపడ్డారు కదా, అవతల కూడా మరి మనుషులే కదా అంటే వైసీపీ వాళ్ళని మన పవన్ కళ్యాణ్ గారు మనుషుల్లా గుర్తిస్తున్నారు. అదేంటి వాళ్ళు మనుషులే కదా అంటారా? మనుషులే. ఇక ఇప్పుడు అసలు టాపిక్ మాట్లాడుకుందాం. ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పిలుచున్నారు 100 జయంతి ఉత్సవాలు. క్షమించాలి, 100 జయంతి అంటే మనిషికి సంబంధించి కదా. సో 100 వసంతాల సంబరాలు అంటూ అనుకుందాం, ఓకేనా? సో ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు కరెక్ట్గా చెప్పాలంటే, ఈ శతాబ్ది ఉత్సవాలకి మన పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్గా పిలిస్తే ఆంధ్ర యూనివర్సిటీకి, అప్పుడు ఆయన అన్నాడు కదా, నా ముందు ఉన్నటువంటి మీరంతా కూడా రేపటి రోజు భారతదేశానికి సంబంధించి దిక్సూచి లాంటి వారు. ప్రస్తుతం మీరంతా కూడా మీ దగ్గర ఉన్న ప్రతిభా పాఠాలు, మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అవన్నీ నాకు లేవు. అటువంటి నేను మీకు వచ్చి నేనేం చెప్పగలుగుతాను? అయితే నేను ఒక పొలిటీషియన్, ఒక సీనియర్ నటుడు, సెలబ్రిటీ అంతే. చదువుకున్నటువంటి మీ దగ్గర నేను నేర్చుకోవాలి. అటువంటి నేను మీకేం చెప్పగలుగుతాను? కానీ సముచిత గౌరవం ఇచ్చి రండి సార్ అని పిలిచారు కదా, అతిథిగా వచ్చాను అంతే తప్ప నేను కొత్తగా మీకేమీ చెప్పలేను అని అసలు ఆయన మాట్లాడిన మాటలండి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మామూలుగా మన దగ్గర ఎవరినైనా సరే ఒక చోట గెస్ట్గా పిలిచారు అంటే వాడు ఎంత పనికి మాలినోడైనా ఆ స్టేజ్ మీద నేను విఐపిని కదా, నేను గెస్ట్ని కదా అంటూ వాడు చేసే ఓవర్ యాక్షన్ అనేది మామూలుగా ఉండదు. ఇక వాడిని పొగడుతుంటే ఇంకా ఘోరం. అరే వాళ్ళు ఏదో పొగుడుతున్నారులే, పొగిడించుకుందాం అని అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, అదొక రేంజ్. ఇంకొంతమంది ఇంకా పొగడండి అనిపించుకున్నాడు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ అటువంటి మాత్రం అరుదుగా ఉంటాడు. ఏ రకంగా తనని పొగడినవాడు, తను పొగుడుకోడు, అండ్ మోర్ ఓవర్ ఉన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కన్వే చేశాడు. ఎలా? ఇక మీదట ఎవడైనా సరే ఒకవేళ ఎక్కడైనా అతిథిగా వస్తే అతిథిగానే ఉండండి తప్ప ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి బిల్డప్ ఇస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు, అవతల చేత భజన చేయించుకోవద్దు. అది నేర్చుకోండి. అన్నింటికి మించి నువ్వు ఒక స్టేజ్ మీద ఉన్నావు, స్టేజ్ దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా నువ్వు గొప్ప కాదు, వాళ్ళు నీకన్నా గొప్ప. ఇది నువ్వు తెలుసుకోవాలి, అదా నువ్వు మాట్లాడగలగాలి. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ మన రాధాకృష్ణ గారికి సంబంధించి ఏబిఎన్, దెన్ ఆంధ్రజ్యోతి పత్రిక, అందులో వచ్చేసి కొత్త పలుక, టీవీలో వచ్చేసి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. నాకు తెలిసి ముందు వీకెండ్ కామెంట్ బై ఆర్కే వచ్చింది, పేపర్లో వచ్చేసి కొత్త పలుకు వచ్చింది తర్వాత రోజు, ఆదివారం రోజు. సో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి నందిని చూపించే, నంది అంటే అవునన్నా నంది అంటారు. నంది కాదదే పందిరా అని జగన్ అని అనుకో, అవునన్నో పందేనన్నో అని అంటారు. అలా నందిని చూపించే నందన్న, దానిని మరలా పందని అన్న, అదే నంది. దానిని జగన్ వచ్చి కాసేపటికి పందిరా అంటే అవునన్నా పందన్న అంటారు. అంటే బుర్ర, బుద్ధి, జ్ఞానం అనేది పక్కన పెట్టి జగన్ ఏది చెప్తే దాని అంటారు అన్నట్టుగా అది చెప్తూ తర్వాత దాని కంటిన్యూషన్ ఏం చేస్తారంటే, భార్య కాదు చెల్లి అని చెప్తే ఆ చెల్లికి కూడా సంబంధాలు చూసి చేసేంతగా వీళ్ళు మైండ్ సెట్ అలా మార్చేసుకున్నారు అని అన్నాడు. అది ఒక పోలిక. మీకు బాగా గుర్తుంటే పచ్చ చీర కట్టుకొని పచ్చ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటూ షర్మిల గురించి జగన్ అందరి ముందు మాట్లాడినటువంటి మాటల కన్నా నిన్న రాధాకృష్ణ పోల్చిన పోలిక ఏదైతుందో అది తక్కువ అండి? పోనీ అదేమన్నా ఎక్కువ అండి? ఆల్మోస్ట్ అంతే కదండి. లేదన్నప్పుడు ఇంకా చెప్పలేండి, తక్కువ చూస్తే ఇంకా తక్కువేనండి. తర్వాత షర్మిల రాజశేఖర రెడ్డి పుట్టలేదంటూ విజయం ఒక క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి క్యారెక్టర్ని ఘోరంగా వైసీపీ పోస్టులు పెడుతుంటే నోరెత్తలేదు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నోరెత్తల. అఫ్కోర్స్ కూసింద కోతలు వైసీపీ వాళ్ళు, తల్లిని చెల్లిని ఘోరంగా మాట్లాడుంటారు జగన్ వైసీపీ వాళ్ళు. ఈరోజు రాధాకృష్ణ గారు మామూలుగా ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఫ్లోలో అన్నారు ఏమని,
అతను ఏది చెప్తే వీళ్ళు కొడుతున్నారా, చివరికి పెళ్ళం కాదురా బాబు నీకు చెల్లి అన్నప్పుడు కూడా అవును చెల్లి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అనుకుని అంత భ్రమంలో బతుకుతున్నారు, అంత బుద్ధి లేకుండా ఉన్నారు, అంత బానిసత్వం. లైక్ ఎలాగంటే ఆలోచించే శక్తిని కోల్పోయారు, ఆలోచించడాన్ని మరిచిపోయారు. జగన్ ఏది చెప్తే చేస్తున్నారు అన్నట్టుగా ఈ మావిగనికి సంబంధించి మూడో దానికి సంబంధించి లైక్ ఇదంతా చెప్పుకుంటూ పోయాడు ఆయన. అందులో తవ్వుపడటానికి ఏమీ లేదు నాకు తెలిసి అయితే. ఎందుకు గతంలో వైసీపీలు కూర్చున్న కోతలు అన్నటువంటి మాటలు, రాసిన రాతలు, పెట్టిన పోస్టులు ఇవన్నీ కూడా చూస్తే అబ్బే రాధాకృష్ణ అన్నది నార్మల్ అయ్యా అని అంటారు ఎవరైనా కానీ. నిన్న ఈయన చెప్తున్నారు మన వెంకటకృష్ణ గారు ఓపెన్గా అన్నాడు ఆయన, సాక్షి వాళ్ళు అన్నాడు వైసీపీలో నాకు కరెక్ట్గా తెలియదు కానీ మాది జర్నలిజం కాదు బ్రోకరిజం అని మీరంటే, అరే నాకు మాది బ్రోకరిజమే కావచ్చురా, మీది బ్రోకలిజం రా అన్నాడు ఆయన ఏకంగా. అంత దిగజారిపోయారా మీరు. కేవలం ఎక్కడ ఉద్యోగాలు లేక ఇల్లు గడవాలంటే ఇక్కడ పనిచేయక తప్పదని మీరు ఏది చెప్తే చేసుకుంటూ రాసుకుంటూ పోతున్నారా మా జర్నలిస్ట్ మిత్రులు, మాకు తెలుసు ఆ బాధలు ఏంటి అని చెప్పేసి ఓపెన్గా రివీల్ అయ్యాడు. ఇంత అయినా కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలుసా అండి, రాధాకృష్ణ గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది, గజ్జికి ఒక గలీజ్ పని చేసింది అనుకుందాం, అలా ఇది కూడా మళ్ళీ ఆయన చెప్పినట్లేడు పవన్ కళ్యాణ్. నేను చెప్తున్నా సరే వైసీపీ లేదు అన్నారు చేశారు, బట్ మనం ఎందుకు ఆ రకంగా ఉండాలి, బట్ మనం ఎందుకు అలా ఒక మాటను జారాలి, అలా అనుకుని ఉంటే బాగుండేది. ఎనీవే ఎవరన్నా మనోబోలు హట్ అయితే కేసులు వేయచ్చు కోర్టులు చూసుకుంటే, బట్ ఆ రకంగా ఛానల్ మీద దాడి చేయడం కరెక్ట్ కదా కూడా చెప్పేశాడు ఆయన. సో అలా రాయకుండా ఉండాల్సింది అన్నారు, బట్ వాళ్ళు అవతల దాడి చేయకుండా కంప్లైంట్ చేస్తే అయిపోయింది కదా అన్నారు. ఎందుకు వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని దారుణంగా మాట్లాడి ఉన్నారు. ఆయన సార్ పవన్ కళ్యాణ్ గారు రిమైనింగ్ వచ్చి వదిలేశారు, పట్టించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు బుద్ధి ఇంతేలా అనుకున్నారు. వాళ్ళు చివరికి ఏమైందంటే ప్రజలే బుద్ధి చెప్పారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ యొక్క మంచితనం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంత మంచోడు ఏంట్రా బాబు అని చెప్పేసి రోజు అంతా మాట్లాడుకుంటున్నారు. బట్ పవన్ అన్న ఇంత అతి మంచితనం అయితే వద్దన్నా.